ప్రార్థన ఆలకించేవారు అందుకంటున్నారు. కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనా నువ్వు దేవుని మందిరం తట్టు తిరిగి ప్రార్థన చేయాలి. కరువు వచ్చినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్తాం, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం, డబ్బుల దగ్గరికి వెళ్తాం. 1000 రూపాయలు ఉపయోగపడి అయ్యా, 10,000 ఉపయోగపడి అయ్యా, 50,000 ఉపయోగపడి అయ్యా అని వాళ్ళకి చెప్పుకుంటాం. కానీ వాక్యం చెప్తున్నాడు, ఆ కరువు వచ్చినప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో చేతులెత్తి దేవుని వైపు నీ మనసు పెట్టి ప్రార్థన చేస్తే ఆ కరువును నేను తొలగిస్తాను. రాగం వచ్చినప్పుడు ఏమంటే రాగం వచ్చినప్పుడేమో ముందు మెడికల్ షాప్కి వెళ్తాం, మెడిసిన్ తెచ్చుకుంటా, దానికి తగ్గదు మా గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ను పిఎంపీ డాక్టర్ను పిలిపిస్తా, అది తగ్గదు ఆయమంటాడంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్దామమ్మా, ఇది చాలా ప్రాబ్లం ఉంది అని చెప్తాడు. భయపడిపోయి ఆయన కూడా వెళ్ళిపోతా, అక్కడ పెద్ద డాక్టర్ దగ్గర అప్పగిస్తాడు. ఆ డాక్టర్ కావాల్సిన టెబ్లెట్స్ తీసుకుని వచ్చేస్తాడు. నేను అక్కడ పెడతారు, ఐసీలో వేసేస్తారు, డబ్బంతా తినేస్తారు. నువ్వెవరు మాట్లాడుతున్నావంట, ఎవరి వైపు చూస్తున్నావంట, డాక్టర్ల వైపు చూస్తున్నావు, కలిగి నష్టాలు. కానీ వాటిలో ఏముంది, తెగులు వచ్చినప్పుడు కానీ కరువు వచ్చినప్పుడు కానీ ఇదిగో ఆ మందిరం తట్టు నీ చేతులు చాపి విన్నపములు చేసినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు ఆకాశము దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాను. ప్రార్థన చేయడానికి చాలా మందికి విశ్వవిద్యాలయం ఎక్కువండి. 20 తారీఖు అయ్యారు, 20, 21, 22 3 రోజులు మీటింగ్ పెట్టారు. బాగా మరి చెవుల్లో దూరేటట్టుగా వినేటట్టుగా పెట్టాడు. మళ్ళా ఏదో ప్రార్థన పెట్టాడు అని విశ్వవిద్యాలయం కొంతమందికి ఏమండి విశ్వవిద్యాలయ రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే చాలు ఎంతో మంది వచ్చేస్తారు. సర్కస్ పెడితే చాలు ఎంతో మంది వచ్చేస్తారు. ఏమండి హరికథ చెప్తే చాలు ఎంతో మంది వచ్చేస్తారు. వాటి వల్ల నీకు ఉపయోగం ఉందా? ప్రార్థన ద్వారా నీకు ఎలాంటి ఉపయోగం ఉందో నేను తెలియజేస్తాను. వినండి ప్రజలారా, మా సంఘంలో కామె శనివారం ఇలాంటి శనివారం ప్రార్థనకు లేటుగా వచ్చిందని బయట నిలబెట్టారు. బయట ఉండవు రావద్దని చెప్పా, అనుకుంటే వెళ్ళిపోయి పర్వాలేదన్నా, ఛాన్సర్ ఉంది ఇలాగ చేస్తాడు, ఎప్పుడు ఇలాగ చేస్తాడు అని అలిగిపోయింది. పోయిన తర్వాత తెల్లారి ఆదివారం 11 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేస్తే 11 గంటలకు వచ్చేసిందండి. 12 వచ్చేది 11 గంటలకు వచ్చేసిందండి. వచ్చిన తర్వాత ఆ పాటలు పాడుతుంటుంటే ఎవరి ప్రార్థన చేసాం, ప్రార్థనలో ఉంది. వచ్చిన తర్వాత ఎవరి పాటలు పాడుతూ ఉన్నప్పుడు నా దగ్గర వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయండి అంటుంది. ఏమైందమ్మా అంటే, నేను రాత్రి 8 కానించి మనసు కుదరలేదు, తలనొప్పి ఒళ్ళనొప్పి తగ్గలేదు, బాధపడ్డాను అయ్యగారు ప్రార్థన చేయండి. సరేని అలా పాటలు పాడుతుంటే హస్తనిక్షేపం చేసి ప్రార్థన చేయడం జరిగింది. చేసిన తర్వాత దేవుడు ఖాళీ చేశాడు కాబోలు. తర్వాత సాక్ష్యానికి వచ్చే సమయానికి ఎందుకంటే పాటలు అయిపోయి ఆరాధన అయిపోయింది, కీర్తన భాగం చదివేశాం, వాక్యాన్ని వివరించాం, సాక్ష్యాలకు అవకాశం ఇచ్చాం. సాక్ష్యాలకు అవకాశం జరిగి పరిగెత్తుకుని వచ్చి చెప్పిందండి, అయ్యగారు నిక్షేపం చేసి ప్రార్థన చేయగా నా తలలో నొప్పి, నా శరీరం అంతా ఒరుకొచ్చేసింది. నొప్పికి అరిచేతులు కాళ్ళు తిమ్ములతో ఒరుకొచ్చేసింది. ఆ నొప్పి, ఆ వ్యాధి ఈ క్షణమందే ప్రార్థన చేసిన క్షణమందే దేవుడు తొలగించాడని ఆమె సాక్ష్యం చెప్పింది. దేవుడు దేవుని ప్రజలారా, దావీదు గారి మనకి సాక్ష్యం చెప్పి 200 రూపాయలు కాను పెట్టిందండి. మీకు అనుభవం ఉందా? నువ్వు స్వస్థత పొందినందుకు, నువ్వు బాగుపడినందుకు, నీకు ఆరోగ్యం వచ్చినందుకు సాక్షి చెప్పి కాను పెట్టి అనుభవం నీకుందా? ఈనాడు చాలా మంది ఉండదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి 500 ఫీజు కట్టాలంటే 500 ఫీజు కడతాం, నీ మొత్తం నాకు తెల్లగాటు మొక్కిస్తాడు. ఆ తెల్లగాటు మొక్కించుకొని ఆ కుర్చీలో కూర్చుంటాం. ఏమంటే సోల్తా విశ్వవిద్యాలయం వచ్చాయా, నేను ఎప్పుడు పిలుస్తాను ఉండమా, నీకంటే ముందు చాలా మంది ఉన్నారు. 500 కట్టినా ఏమండి ప్రార్థనకైతే మాత్రం ఎంత పెడతారు అంటారు. ఎంత చూపోయిన
ఆ ఫీజు కట్టిన తర్వాత ఏమంటే మళ్ళా టెస్టులు రాస్తాడు, ఏమంటే స్కానింగ్ రాస్తాడు.